नमस्कार। आज हम 9वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत बेटी के नाम पत्र पाठ के बारे में जानेंगे। बेटी के नाम पत्र इसका अर्थ है कुमार्तెకు లేఖ అంటే ఒక అమ్మాయికి వాళ్ళ पेरेंट्स लेटर రాస్తున్నారు। यह एक पत्र लेखन पाठ है और यहाँ एक चित्र दिए गए हैं। चित्र को ध्यान से देखिए। चित्र में एक लड़का है और उसके हाथ में एक कागज़ है या पत्र, हम समझ सकते हैं कागज़ या पत्र है। वह पढ़ रहा है, अब्बाई दानी चదువుతూ ఉన్నాడు और उसके पास एक थैली है। इससे हमें पता चलता है कि वह एक विद्यार्थी है। దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, అతను ఒక విద్యార్థి అని అర్థమవుతుంది। प्राचीन काल में पत्रों की वजह से, पत्रों के द्वारा ही समाचार एक स्थान से दूसरे स्थान तक पहुंचाते थे। आजकल तो हम फ़ोन के द्वारा, नहीं तो कंप्यूटर्स में मेल्स के द्वारा समाचार भेज रहे हैं। पहले पाठ की ओर ध्यान दीजिए। पाठ देखिए। कोई भी पत्र हम लिखते समय पहले स्थान का नाम लिखते हैं। नैनी जेल, स्थान के बाद खमा, 26 अक्टूबर 1930। दिनांक के बाद हम फुल स्टॉप रखना चाहिए। फुल स्टॉप हम हिंदी फुल स्टॉप, पूर्ण विराम नहीं, डॉट को रखना चाहिए। बाद में देखिए संबोधन, प्रिय इंदिरा, इसका अर्थ है बेटी का नाम क्या है, इंदिरा, प्रिय इंदिरा। जन्मदिन पर तुम्हें कई उपहार मिलते रहे हैं, అంటే నీ బర్త్డేకి నీకు చాలా గిఫ్ట్స్ వస్తూ ఉన్నాయి। చూడండి, जन्मदिन का अर्थ है बर्थडे, हमें पता है जन्मदिन का अर्थ है बर्थडे। तुम्हें कई उपहार मिलते रहे हैं, उपहार का अर्थ गिफ्ट्स, నీకు చాలా గిఫ్ట్ కానుకలు వస్తూ ఉన్నాయి। शुभकामनाएं भी दी जाती रही है। शुभकामनाएं का अर्थ विशेषमा, నీకు విశేష కూడా చెప్తూ ఉన్నారు। पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ। पर मैं इस जेल में बैठा, నేను ఇక్కడ జైల్లో కూర్చొని तुम्हें क्या उपहार भेज सकता हूँ, నీకు జైలు నుంచి నీకు ఏ గిఫ్ట్స్ నేను పంపగలను। ఏమి ఇవ్వలేము కదా, జైల్లో ఉన్నారనుకో, జైలు నుంచి తను ఏం గిఫ్ట్స్ పంపించగలరు, వాళ్ళ అమ్మాయికి ఏం పంపలేరు। हाँ मेरी शुभकामनाएं सदा तुम्हारे साथ रहेगी, కానీ నా విశేష్ మాత్రం నీతో ఎప్పుడూ ఉంటాయి। సదా करते ఆల్వేస్, हमेशा। मेरी शुभकामनाएं हमेशा तुम्हारे साथ रहेगी, నా విశేష్ నీకు ఎప్పుడూ ఉంటాయి। क्या तुम्हें याद है कि, ఏమా నీకు గుర్తుందా, యాద్ करते గుర్తుండడం, నీకు గుర్తుందా। जोन ऑफ आर्क की कहानी तुम्हें कितनी अच्छी लगी थी, నీకు జోన్ ఆఫ్ ఆర్క్ అనే స్టోరీ నీకు చాలా ఇష్టంగా ఉండేది, ఆ స్టోరీ నువ్వు చాలా ఇష్టపడేదానివి, నీకు గుర్తుందా। तुम स्वयं भी तो उसी की तरह बनना चाहती थी, నువ్వు సొంతంగా, స్వయం करते ఓన్, నువ్వు స్వయంగా అలానే నువ్వు కూడా మారాలి అనుకునేదానివి। पर साधारण पुरुष तथा स्त्रियां इतने साहसी नहीं होते, కానీ జనరల్గా, సాధారణ करते జనరల్గా, पुरुष అంటే जेंट्स, तथा అంటే अंड, स्त्रियां लेडीज, इतने साहसी नहीं होते। ఇతనే సాహసి అంటే సాహసవంతులు, కరేజియస్మా, ఇంత సాహసవంతులుగా ఉండరు। జనరల్గా లేడీస్, జెంట్స్ చాలా కరేజియస్గా ఉండరు। వే తో अपने प्रतिदिन के कामों, వే అంటే అక్కడ జెంట్స్ లేడీస్ అంతా కూడా अपने प्रतिदिन के कामों, వాళ్ళు వాళ్ళ డైలీ వర్క్స్తో। బాల్ బచ్చో, यहाँ देखिए बच्चों का आते పిల్లలు, బాల్ బచ్చో అంటే పిల్లా జల్ల అంటాం కదా, అట్లా పిల్లలు అందరినీ కలిపి చెప్పడం, బాల్ బచ్చో అంటే పిల్లలంతా, పిల్లలను। తథా అంటే అండ్, గర్కి చింతావో మేహి, గర్కి చింతావో అంటే పిల్లల గురించి మరియు గర్ ఇంటి గురించి, చింతా ఓమే, చింతా అంటే వర్రీస్మా, వాళ్ళ అంటే ఇంటి గురించి దిగులో, పిల్లల గురించి దిగులుతోన వాళ్ళు చింతా ఓమే ఫస్సే రహతే హే, ఫస్నా కాదు టు ఎంటాగా, చిక్కుకొని ఉంటారు, అంటే వాళ్ళు వర్రీస్లోనే చిక్కుకొని ఉంటారు, అంటే ఇంటి గురించి వర్రీనో లేకపోతే పిల్లల గురించి వర్రీ అవుతూనో ఉంటారు। పరంతు ఏక్ సమయ్ ఐసా ఆ జాతా హై కి, కానీ ఒక టైం ఎలా వస్తుంది అంటే, किसी महान उद्देश्य की पूर्ति के लिए, ఏదైనా గొప్ప ఆశయాన్ని ఫుల్ఫిల్ చేయడానికి सभी लोगों में असीम उत्साह भर जाता है। असीम का अर्थ అంతులేని ఉత్సాహం నిండిపోతుంది। చూడండి, పరంతు ఏక్ సమయ్ ఐసా ఆ జాతా హై, కానీ ఒక్కొక్కసారి ఎలాంటి టైం వస్తుందంటే, మామూలుగా లేడీస్ జెంట్స్ అంత సాహసి, అంత కరేజియస్గా ఉండరు।
ఎందుకు ఉండరు అంటే వే अपने प्रतिदिन के कामों అంటే వాళ్ళు డైలీ రెగ్యులర్గా వాళ్ళు చేస్తున్న వర్క్స్లోనో లేకపోతే వాళ్ళ పిల్లల గురించి లేదంటే వాళ్ళ ఇంటి గురించి ఆలోచనలోనే వాళ్ళు చిక్కుకొని ఉంటారు. కానీ ఏక్ సమయ్ ఐసా ఆ జాతా హై కి కానీ ఒక టైం ఎలా వస్తుంది అంటే కిసి మహాన్ ఉద్దేశ్యకి పూర్తికెళ్ళే ఒక గొప్ప ఆశయాన్ని ఫుల్ఫిల్ చేయడానికి సభీ లోగోమే అంటే అందరిలో అసీం ఉత్సాహ భర్ జాతా హై. అసీం కాతే అంతులేని ఉత్సాహం అంతా కూడా నిండిపోతుంది. సాధారణ పురుష్ వీర్ బన్ జాతే హై. సాధారణ పురుషులందరూ కూడా వీర్ అయిపోతారు అంటే వీరులు అయిపోతారు, ధైర్యవంతులు అయిపోతారు. और स्त्रिया वीरांगनाएं स्त्रीलंता కూడా వీరనారీలు అయిపోతారు. आजकल हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. ఈ ప్రస్తుతం అంటే ఇది ఏ ఇయర్ 1930లో ఏం జరుగుతుంది हमारे भारत के इतिहास का निर्माण हो रहा है. భారతదేశం యొక్క చరిత్ర నిర్మాణం జరుగుతూ ఉంది. बापू ने भारतवासियों के दुखों को दूर करने के लिए आंदोलन छेड़ा है. बापू करते महात्मा गांधी जी ने क्या किया भारतवासियों के दुखों को భారతీయుల యొక్క దుఃఖాన్ని బాధలను దూరం చేయడానికి एक आंदोलन छेड़ा. ఆందోళన అంటే మూమెంట్, ఒక మూమెంట్ని छेड़ना కాదు డు బిగిన్ స్టార్ట్ చేశారు. ఒక ఆందోళన ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. मैं और तुम बहुत ही भाग्यशाली है कि यह आंदोलन हमारी आंखों के सामने हो रहा है. నేను నువ్వు మై ఔర్ తుమ్ అంటే నేను నువ్వు బహుత్ హీ భాగ్యశాలి చాలా ఫార్చునేట్ పర్సన్స్ మనము. ఎందుకంటే యహ్ ఆందోళన్ ఈ మూమెంట్ హమారీ ఆంఖోं के सामने మన కళ్ళ ఎదురుగా మన ముందు జరుగుతోంది. ఔర్ హమ్ భీ ఇస్మే కుచ్ భాగ్ లే రహే హై మనం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఏక్ మహాన్ ఉద్దేశ్య హమారే సామ్నే హై और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है. ఒక గొప్ప ఆశయం हमारे सामने మన ఎదురుగా ఉంది. इसकी पूर्ति के लिए దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి बहुत कुछ करना है చాలా మనం చేయాలి. यहाँ एक चित्र दिए गए चित्र को देखिए पिता के पत्र. यहाँ देखिए यहाँ इंदिरा संबोधन में इंदिरा है. इंदिरा का अर्थ इंदिरा गांधी जी माँ और पिताजी का नाम है नेहरू जी जवाहरलाल नेहरू. అంటే ఇందిరా గాంధీకి వాళ్ళ నాన్న నెహ్రూజీ లెటర్ రాస్తున్నారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. అబ్ సోచనా యహ్ హై కి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఇస్ మహాన్ ఆందోళన్ మే హమారా కర్తవ్య క్యా హై. ఈ గొప్ప మూమెంట్లో ఈ ఆందోళనలో మన కర్తవ్యం మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇస్మే హమ్ కిస్ తరహ్ బాగ్లే దీనిలో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి. బాగ్లేనా కడితే భాగ్నా కాదే టు రన్ కాదు పరిగెత్తడం అని కాదు భాగ్లేనా కాడితే పార్టిసిపేట్ చేయడం. పరంతు జో కుచ్ భీ హమ్ కానీ ఏదైతే మనం పరంతు జో కుచ్ భీ हम करें ఏదైతే మనం చేస్తామో हमें इतना अवश्य स्मरण रखना चाहिए कि మనం ఏదైనా చేయని इतना अवश्य स्मरण रखना चाहिए ఇంత ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. స్మరణ రఖనా కాడితే మెమొరీ అంటే గుర్తుపెట్టుకోవడం ఇంత మనం గుర్తుపెట్టుకోవాలి. उससे हमारे देश उससे हमारे हमारा देश को हानि ना पहुँचे దానివల్ల మన దేశానికి ఎటువంటి హాని జరగకూడదు అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. कई बार हम संदेह में भी पड़ जाते हैं कि हम क्या करें क्या ना करें. చాలాసార్లు మనం డౌట్లో ఉంటాము. ఎలాంటి డౌట్స్లో ఉంటాము సందేహం కాదే డౌట్ అంటే డైలమాలో ఉంటాము. ఎలాంటి డైలమాలో ఉంటాము हम क्या करें क्या ना करें మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే డైలమాలో ఉంటాం. यह निश्चय करना कोई सरल कार्य नहीं है. ఇది డిసైడ్ చేసుకోవడము कोई सरल అంత ఈజీ వర్క్ కాదు ఈజీ టాస్క్ కాదు. మనం ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకోండి ఇది చేయాలన్నా వద్దా అని అప్పుడు చేయాలి వద్దు అని డిసైడ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. నిశ్చయ करना అంటే డిసైడ్ చేసుకోవడము అంత ఈజీ కాదు. जब भी तुम्हें ऐसा संदेह हो तो ठीक बात का निश्चय करने के लिए मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ. నెహ్రూజీ చెప్తున్నారు ఇందిరాగాంధీకి ఎప్పుడైనా సరే తుమ్హే ఐసా సందేహ్ హోతో నీకు అలాంటి డౌట్ వచ్చిందనుకో తుమ్హే ఐసా కోయి కామ్
संदेह हो तो ठीक बात का निश्चय करने के लिए करेक्ट डिसीजन తీసుకోవడానికి मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ నేను నీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను ఏం ఐడియానో చూడండి तुम ऐसा कोई काम ना करना जिसे दूसरों से छिपाने की इच्छा तुम्हारे मन में उठे నువ్వు ఇలాంటి వర్క్ చేయొద్దు ఎలాంటి వర్క్ చేయకూడదు जिसे दूसरों से छिपाने की इच्छा ఆ వర్క్ చేయడం వల్ల ఆ వర్క్ చేసామనుకోండి దాన్ని దూసరంసే అంటే వేరే వాళ్ళ నుంచి చిపానాక అంటే టు హైడ్ అంటే దాచిపెట్టాలనే కోరిక తుమ్హారే మన్మే ఉంటే నీ మనసులో దాచిపెట్టాలి దీన్ని ఎవరికి చెప్పకుండా అని అనిపించే పనులు నువ్వు చేయొద్దు చూడండి తుమ్ ఐసా కోయి కామ్ నా కర్నా నువ్వు ఇలాంటి వర్క్స్ ఏవి చేయొద్దు దూసరంసే అంటే వేరే వాళ్ళ నుంచి చిపానేకి ఇచ్చా దాన్ని దాపెట్టాలి అనే కోరిక నీ మనసులో కలుగుతుంది అనుకోండి కలిగితే అలాంటి పనులు చేయొద్దు किसी बात को छिपाने की इच्छा तभी होती है ఏదైనా సరే దాచిపెట్టాలి छिपाना కాతే టు హైడ్ దాచిపెట్టాలి అనే కోరిక ఎప్పుడు కలుగుతుంది जब तुम कोई गलत काम करती हो నువ్వు ఏదైనా తప్పు చేస్తే రాంగ్ చేస్తేనే నీ మనసు కనిపిస్తుంది దీన్ని దాచిపెట్టాలి ఈ విషయాన్ని దాచిపెట్టాలి అని అనిపిస్తుంది మనం కరెక్ట్ వర్క్స్ చేస్తాం అనుకోండి దాన్ని ఎవరి నుంచి కూడా దాచిపెట్టాల్సిన అవసరం ఉండదు వాళ్ళ నాన్న ఏం ఐడియా ఇచ్చాడు ఇలాంటి పని చేయొద్దు ఎలాంటి పనులు చేయకూడదు వేరే వాళ్ళకి తెలియకూడదు దాచిపెట్టాలని మనసులో అలాంటి కోరిక పుట్టే పనులు మనం చేయకూడదు మనం ఎప్పుడు ఎలాంటి పనులు మనం దాచిపెడతాము జబ్ హమ్ కోయి గల్తీ కామ్ కర్తే హై ఏదైనా మనం మిస్టేక్ ఏదైనా మనం రాంగ్ చేస్తామనుకోండి దాన్ని దాచిపెట్టాలి అని అనుకుంటాం అంటే ఇక్కడ వేరే వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టాలి అని అనుకునే పనులు మనం చేయకూడదు బహాదూర్ బనో బహాదూర్ కా అర్థే बहादुर का अर्थ ब्रेव अनिमा धैर्यंगा ఉండు और सब कुछ स्वयं ही ठीक हो जाएगा धैर्यंगा ఉండు అన్ని అవంతకవే కరెక్ట్ అయిపోతాయి ధైర్యంగా ఉన్నామంటే అన్ని పనులన్నీ కూడా కరెక్ట్ జరిగిపోతాయి यदि तू बहादुर बनेगी तो ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో तुम ऐसी कोई बात नहीं करोगी నువ్వు ఇలాంటి మాటలు ఏవి మాట్లాడవు जिससे तुम्हें डरना पड़े या దానివల్ల ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడవు దానివల్ల నువ్వు భయపడాల్సి వచ్చేలాగా ఏమి మాట్లాడవు చూడండి జిస్సే తుమ్మే డర్నా పడే దాని నుంచి ఇలాంటి మాటలు మాట్లాడవు దాని నుంచి నువ్వు భయపడేలాగా అంటే మాట్లాడే మాటలు చాలా ధైర్యంగా ఉంటాయి కరెక్ట్గా మాట్లాడతావు ఎప్పుడు మాట్లాడగలవాలా జబ్తు బహాదూర్ బనోగి ధైర్యంగా ఉన్నప్పుడు ఎలాంటి తుమ్ ఐసీ కోయి బాత్ నహీ కరోగే మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి ఇలాంటి మాటలు ఏం మాట్లాడము ఆ మాటల వల్ల మనం భయపడాల్సి రావడమో లేకపోతే యా కాతే ఆర్ జిసే కర్నే మే తుమ్హే లజ్జిత్ హోనా పడే ఆ పని చేయాలి అంటే చూడండి జిసే కర్నే మే ఆ పని చేయడానికి లజ్జిత్ హోనా పడే లజ్జిత్ కాతే షేమ్ అవ్వడం టు బి షేమ్డ్ మా లజ్జిత్ కాదా టు బి షేమ్డ్ అంటే సిగ్గుపడాల్సి రావడమో లేకపోతే భయపడడం అలాంటివన్నీ జరగవు ఎప్పుడు జరగవు ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో అప్పుడు ఇలాంటివన్నీ జరగవు ఇలాంటి వర్క్స్ మనం చేయము సిగ్గుపడే పనులు చేయము ప్లస్ జిస్సే భయపడాల్సిన అవసరం కూడా రాదు तुम्हें यह तो मालूम ही है कि बापूजी के नेतृत्व में स्वतंत्रता का जो आंदोलन चलाया जा रहा है చూడండి तुम्हें यह तो मालूम ही है నీకు ఇది తెలుసు मालूम होना का अर्थ టు నో నీకు ఇది తెలుసు బాపూజీ కే మహాత్మా గాంధీజీ కే నేతృత్వ का లీడర్షిప్ లో అతని నేతృత్వంలో స్వతంత్రత అంటే ఫ్రీడమ్ కోసం जो आंदोलन चलाया जा रहा है ఏదైతే మూమెంట్ జరుగుతూ ఉందో उसमें छिपा रखने जैसी कोई बात नहीं है దానిలో దాచిపెట్టాల్సిన విషయం ఏమీ లేదు బాత్ కార్తే వర్డ్స్ అనే కాదు విషయం అని కూడా మ్యాటర్ అని కూడా మా हम तो सभी काम दिन के उजाले में करते हैं మనం అన్ని వర్క్స్ అని కూడా డే టైంలోనే ఉజాలా కార్తే బ్రైట్నెస్ డే టైంలో दिन के उजाले में అంటే డే టైంలోనే दिन కాతే డే అనిమా ఉజాలే అంటే బ్రైట్నెస్ అని అంటే డేలోనే మనం అన్ని వర్క్స్ అని కూడా చేస్తున్నాము అచ్చా బేటీ అబ్ విదా అచ్చా బేటీని సరే అమ్మ ఇంకా విదా కాతే సెండ్ ఆఫ్ ఇవ్వడం ఓకే బాయ్ అని చెప్తాం కదమ్మా అలా బాయ్ చెప్పడం విదా భారత్ కి సేవా కే లియే తుమ్ బహాదూర్ సిపాహి బనో భారతదేశానికి సర్వీస్ చేయడానికి నువ్వు ఒక బహాదూర్ కాతే బ్రేవ్ సోల్జర్ లాగా మారాలి సోల్జర్ అవ్వాలి यही मेरी शुभकामना है ఇదే నా విషెస్ నా
విషెస్ నీకు ఇవే అమ్మా అని చెప్పి ఎవరు ఇక్కడ లెటర్ రాశాడు ఎవరు రాశారు తుమ్హారా పిత మీ ఫాదర్ మీ నాన్న जवाहरलाल नेहरू अपनी बेटी के नाम पत्र लिखा है। ध्यान से 2-3 बार वीडियो देखिए। धन्यवाद।